నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చూడు. అంత్యక్రియలకు వెళ్లిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొన్ని గంటల్లో ఏడుపులన్నీ పూర్తవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు చౌకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరా తీస్తుంటారు. పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు పాడి కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు. మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు, వెళ్లాలని తొందరపడుతుంటాడు. అతడు వెళ్లేలోగా దినం ఖర్చులు తేల్చేస్తే బాగుండునని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందర పెడుతుంది. నీ కారు తనకు ఇస్తే బాగుంటుందని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్ కు వచ్చే కాల్స్ ని పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు. మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మరిచిపోతారు. అందుకే బ్రతికున్నంత కాలం గౌరవంగా బ్రతుకు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నువ్వు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చినా చివరకు జరిగేది ఇదే.